ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము. హర్షప్రద అంటే శృతి అంగముల రీత్యా మాత్రమే భారతీయ సనాతన ఆధ్యాత్మికం ఉంటుంది. అర్థమైందండి? శృతుల జ్ఞానము లేనిటువంటి విధంగా చెప్పేవి ఏవి కూడా ఎవరు చెప్పినా సరే ఈ రోజున భారతదేశంలో స్వ అనుభవము లేని ప్రవచనాలే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. శృతి ప్రామాణికంగా అనేక లక్షల జన్మలు ఎత్తినప్పుడు ఆయా జన్మల్లో మనకి తెలియకుండానే పుణ్యాలు చేస్తుంటాము. తర్వాత వచ్చేసి ఇలా అనేక సూక్ష్మ విషయాలు ఉంటాయి, మనకు అర్థం కాదు. అర్థమైందండి? కొన్ని జన్మల్లో మనం చేసిన పుణ్యాలు యాదృచ్ఛికముగా ప్రాప్తిస్తాయి. దానికి దేవుడికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ శృతుల జ్ఞానం స్వానుభవంగా లేని వాళ్ళు మీరు గుడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, అక్కడ బెల్లం పెట్టండి, ఇక్కడ నూనె పోయండి, మీకు ఈ లాభాలని చెప్తారు. అవి సత్యము కాదు, శృతులు అంగీకరించవు. గుర్తుపెట్టుకోండి. ధనము, యవ్వనము, భోగభాగ్యాలు, ఇష్టమైన వారు మనకి దగ్గరగా ఉండటం. బెల్లం ఉందనుకోండి, ఇప్పుడు ఒక దరిద్రుడిని తీసుకోండి, వాడికి ఒక్కోగా 100 కోట్ల లాటరీ వచ్చిందనుకో, వాడి కులము వాళ్ళు భారతదేశంలో వాడి బీరకాయ పీచులతో సహా మొత్తం వస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వాళ్ళందరూ వస్తారు వీడి దగ్గరికి. ఎందుకు? బెల్లం కోసం. అట్లాగే అదే సూత్రం వీడికి ప్రాప్తించే ధనం కోసం వస్తున్నారు, వీడి కోసం రావట్లేదు. గతంలో నేను పట్టించుకోలేదు కదా. ఇలాంటివన్నీ మీరు అవగతం చేసుకోవాలంటే శృతుల జ్ఞానం ఉండాలి. ఏ కోరికలు ఎవరైనా సరే, ఏ మానవుడైనా ఏ కోరికలు ఏ ఆధ్యాత్మిక పరంగా నెరవేరవు. వాడు స్వానుభవంగా శృతి ప్రామాణికంగా చేస్తేనే ఖచ్చితంగా నెరవేరుతాయి. అర్థమైందండి? సహజంగా ఇప్పుడు ఆ ధనము, భోగభాగ్యాలు, ఆ కోరికలు అవన్నీ ఏంటంటే వాడి గత జన్మలో ఉన్నటువంటి యాదృచ్ఛికంగా జరుగుతాయి అన్నమాట. ఈ హర్షప్రద అంటే హర్షం అంటే ఆనందం. ఆనందానికి నేను చెప్పిన బిఫోర్లో చెప్పినవి ఏవి ప్రామాణికం కాదు. ఆనందానికి టెంపరీ ఆనందం, ఒక సంభోగం టెంపరీ. ఒక ధనము సంపాదించేటువంటిది, ఇంత ధనం వచ్చిన తర్వాత వాడి ఇంటి చుట్టూ బంగారం పెట్టి వాడి మధ్యలో కూర్చోబెట్టారనుకోండి, వాడికి ఇంకా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటాడు. అట్లా ఏది కూడా తృప్తి కలగదు. ఒక్క బ్రహ్మానందము అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏమిటి? అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే పెద్దది. అసలు దాని గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి బ్రహ్మ ఆనందము అంటే ఏదో చెక్ చేసుకొని మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి అలాంటి ఆనందం ఇచ్చేటువంటి దేవత ఇది. ఎలా ఇస్తుందండి? యాదృచ్ఛికంగా మాకు గతంలో ప్రాప్తమా? లేదు. చాలా తక్కువ మందికి గతంలో ప్రాప్తం ఉంటుంది ఇది. అప్పుడు వాళ్ళ శరీరం పోయిన తర్వాత ఈ జన్మలో వాళ్ళకి ఆ ఆనందం అనుభవిస్తారు. ఎవరు? మన వివేకానందుడు, రామకృష్ణ పరమహంస యోగానంద, ఇలాంటి వాళ్ళందరూ ఆ బ్రహ్మానందాన్ని, అటువంటి బ్రహ్మానందము శృతి ప్రామాణిక శ్రీ విద్యామాతల సాధన ద్వారా అయినా వస్తుందన్నమాట. ఈ భూమి మీద వచ్చేసి హర్షము అనేటువంటిది పరమేశ్వరి నాటి నామరూప దేవత ప్రసాదించే హర్షము తెలిసిన వాడికి చెప్పటానికి భాష ఉండదు. అర్థమైందండి? తెలియని వాడు ఏం చెప్తాడు? ధనము, యవ్వనము, భోగభాగ్యాలు, ఇష్టమైనవి మాకు చెప్తుంటాయి. అవి హర్షాల కింద కాదు. అర్థమైందండి? ఈ తర్వాత వచ్చేసి వేద మంత్ర విద్యల గురించి, శృతుల గురించి ఎన్నో యుగాల నుంచి అంతా పరంపర వాళ్ళు అనేకం చెప్తూ ఉంటారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అవన్నీ విని సత్యం అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి చైనా, రష్యా, ఆ దేశాల్లో కొంతమంది డబ్బులు ఇచ్చి గత కాలంలో మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి
బాగా డబ్బులు ఏం కానీ వీళ్ళు మన ఋషులందరూ చైనా నుంచి వచ్చారు, రష్యా నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు, ఇది అట్లా రకరకాలుగా చెప్తుంటారు. కొంతమంది ఆ దేశాలకు పార్టీలకు సంబంధించిన ఉదాహరణకి రాహుల్ సాంకృత్యాయన్ అని ఒక అతను మార్కిస్ట్ ఉన్న అతను అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. ఫుల్గా డబ్బులు ఇచ్చి కాశీలో కొంతమంది పండితుల చేత ఇతను ఒక టాప్ సబ్జెక్ట్గా మెడల్స్ కూడా కొనుక్కున్నాడు. భారతదేశంలో ఈనాడు మీలో ఎవరైనా సరే ఒక 20 లక్షల రూపాయలు తీసుకొని కాశీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఆ డబ్బులు ఇస్తే ఈ వేదాలన్నీ పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చినాయి ఆనాడని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అర్థమైందండి? కాబట్టి స్వ అనుభవంగా మాత్రమే వేదాలు, ఉపనిషత్తులు, ఈ శృతి ప్రామాణికమైన సర్వజ్ఞానం తెలుస్తుంది. అంతేగాని చెప్పటం, వినటం, మాట్లాడటం వీటి వలన తెలియదు, ఎవ్వరికీ తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు చెప్పినా నమ్మద్దు, స్వ అనుభవం ఉండదు. వీళ్ళ ఊహ అన్నమాట అంతా కూడా. చూడండి, ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత వాస్తవాలు బయటికి పడుతున్నాయి. సో ఒక్కసారి వాస్తవాలకు వెళ్ళండి, ఎంత అద్భుతమైందో. బీబీసీ తెలుగు న్యూస్లో 23 కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని ప్రాణులకు సంబంధించి తెలుసుకున్నారని. షార్ట్లాండ్ అనబడే దేశంలో ఒక ప్రాణిని తెలుసుకున్నారు. సేమ్ టు సేమ్ అదే హిస్టరీ బ్రెజిల్లో కూడా అదే ప్రాణులు ఉన్నాయని తెలుసుకున్నారు 23 కోట్ల సంవత్సరాల క్రితం సంగతి. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దికి మీకు అవగతమవుతూ ఉంటుంది. వాళ్ళు టెక్నాలజీ లేని కాలంలో కొంతమందిని కొనుక్కొని కీర్తి, కాంత, కనకముల ద్వారా లొంగ తీసుకొని భారతీయ సనాతన ఆధ్యాత్మికాన్ని వలసవాదుల పరంగా క్రియేట్ చేశారు. అవి నమ్మద్దు. ఎలా చెబుతారండి మీరు నమ్మకుండా ఉండమని? అంటే స్వ అనుభవం అనేది తెలియదప్ప. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు దాని గురించి మాట్లాడుకోవటం గొంగళిలో అన్నము తింటూ వెంట్రుకల్లాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఏ మానవుడు జన్మించినా ఆ మానవుడు మరణించిన తర్వాత కొన్ని మరణాలు మిస్టరీగా ఉండొచ్చు. ఆనాటి దేశమాన కాలమాన పరిస్థితి ఉంచుతారన్నమాట. ఎందుకని ఉంచుతారంటే రహస్యంగా, అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయిందనుకో వెంటనే డిక్లేర్ చేస్తే పక్కోడు వచ్చి బాంబులు వేస్తారు కదా. అందుకని కంట్రోల్ చేయాలంటే ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉండాలి కదా. అందుకని హాస్పిటల్లో ఉందని చెబుతుంటారు. అట్లా అన్నమాట, ఊహించుకోవాలి మీరు. కాబట్టి భారతదేశంలో జన్మించిన ఏ మత ప్రవక్తలైనా సరే వాళ్ళు ప్రాణం పోయిన తర్వాత కొన్ని మరణాలు మిస్టరీగా ఉంటాయి. కానీ వాళ్ళు కనపడ్డారు, మాకు అవి చెప్పారు, ఇవి సైన్స్ అంగీకరించదు. గుర్తుపెట్టుకోండి, మనం శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం అంటే శృతులంటే విశ్వ విజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. కాబట్టి మీరు సైన్స్ కానీ శృతులు కానీ మీరు రైలులాగా ఆలోచిస్తేనే 2 పట్టాల మీద వెళ్తున్నట్టే మీకు జ్ఞానం వస్తుంది. అనుష్ఠానం అంతే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చూడండి, బీబీసీ తెలుగులో కూడా చెప్పారు, 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఒక మీరు ఆ న్యూస్ అసలు భయంకరంగా చెబితే దొరుచుకుంటూ అన్నమాట. ఏమని, అంగస్తంభన ఉన్న వాళ్ళందరికీ హార్ట్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజులు వస్తాయని. ఇప్పుడు 12 ఏళ్ల నుంచే శృంగారం పాల్గొంటున్నారు, 30 ఏళ్ల కల్లా అంగస్తంభన మొదలవుతుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి భారతదేశం భవిష్యత్తులో ఎలా ఉంటుంది. కాబట్టి మళ్ళా మీరు స్వర్ణయుగం అనబడే భారతదేశము మీరు కోరుకునేట్టయితే, మీలో ఎవరైనా నేను భారతీయుని అనుకునేట్టయితే, వలసవాద ఉద్యోగాలు చేస్తున్నా, వలసవాద చదువులు చదువుతున్నా, వలసవాద ప్రవచనాలు వింటున్నా సరే మీరు శృతి ప్రామాణికమైన అంగముల ద్వారా తెలుసుకున్న ఉత్తమ శృతి ప్రామాణిక గురువుల దగ్గర శ్రీ విద్యామంత్రం చేస్తూ శృతి అంగము చెప్పినటువంటి ట్రూత్, ఒరిజినల్, బయట కొట్లల్లో కాకుండా న్యాచురల్ ఆయుర్వేదం ఎవరు చెప్పినా నమ్మకుండా మీరు స్వానుభవంగా, ఉదాహరణకి కాటుక రోహిణి, ఫిరంగి చెక్క, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట ఆయుర్వేదంలో.
పెనిడ్యూర్ ఇంజెక్షన్ అని గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, పెన్సిలిన్ చెక్ చేయండి. ఇప్పుడు చాలా తక్కువ అవి, అంత పవర్ఫుల్ మూలికలు ఇవి. అర్థమైందండి? ఇవి మీ బాడీలో సన్నటి నరాలకు కూడా రక్తం విపరీతంగా పంపించేస్తాయి. నేను శ్రీ విద్యా ఉపాసనలందరికీ కాళ్ళకు రింగు పెట్టుకోమని ఇస్తాను. అజ్ఞానులు అవిద్యాపరులు వాటిని ఇన్ఫియారిటీగా ఫీల్ అవుతుంటారు. ఈనాడు కొత్తగా రీసెంట్గా నేను చూసా, సయాటికా ఉన్నటువంటి రోగం ఉన్నటువంటి వాళ్ళందరూ కాళ్ళకి రింగులు పెట్టుకుంటున్నారు, రాగి రింగులు. నేను గత 20 సంవత్సరాల నుంచి చెబుతున్నాను, అయ్యా పెట్టుకోండి అయ్యా, మీరు సిగ్గుపడకుండా. కాలంటేనేమో బైపాస్ చేస్తే హార్ట్కు బ్లడ్ పంపింగ్ అయ్యా, అక్కడ రింగు పెట్టుకుంటే నైట్ పడుకున్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి, మీరు తిన్న ఆహారాలు, మీరు జన్మించిన వీర్య యోని సమాజంలో మీరు చేసే పాపాల రీత్యా కర్మల రీత్యా బ్లడ్ పంపింగ్ బ్రెయిన్కి హార్ట్కి తక్కువ అవుతుంది. అప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తాయి, స్కానింగ్లు గీనింగ్లు గందరగోళం గదివి పాపంసం మొత్తం కథం అవుతుంది. కాలికి రింగు పెట్టుకున్నారనుకో అది నొక్కుతుంది నరాన్ని, బ్లడ్ పంపింగ్ ఉంటుంది. రకరకాలుగా చెప్పినా చాలామంది వినరు, వాళ్ళ వాళ్ళ కర్మల రీత్యా. సరే, కాబట్టి టోటల్గా నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఎవరైనా సరే అనుష్ఠానం చెయ్యందే శృతులు జ్ఞానం రాదు. ఎవ్వరు నేను చెప్పినా మీరు విన్నా రాదు. వేదం చదివిన వాడు చెప్పినా, ఘనాపాటి రథాపాటి ప్రవచనకారుడు సాక్షాత్ శంకరాచార్యుల వారు భూమి మీదకి దిగి చెప్పినా మీకు శృతుల జ్ఞానం తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీకెవ్వరేం చెప్పక్కర్లేదు. శృతి ప్రామాణిక అనుష్ఠానం చేస్తే పురస్చరణ తర్వాత నుంచి ట్రూత్, జెన్యూన్, ఒరిజినల్ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం తెలుస్తుంది. అప్పటిదాకా తెలీదు. సరే, వీళ్ళు ఈ యొక్క రాహుల్ సాంకృత్య అనబడే వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాల్లో గందరగోళంగా భారతీయుల గురించి రాసి, ఈనాడు ఉన్నటువంటి కొన్ని టెక్నాలజీ, ఇప్పుడు సింధు నాగరికతకి వెళ్ళండి, ఆ లిపి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తెలుసుకోలేరు. ఆ లిపి తెలిస్తే బ్లాస్టింగ్ అలాంటి నాగరికత తెలుస్తుంది. ఈనాడు టెక్నాలజీతో అమెరికాలో చేసేవన్నీ ఆనాడు భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు చేశారప్పా. ఆ మహామంత్రద్రష్టలైన ఋషులు అంత మహా సైంటిస్టులు. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, అనుష్ఠానం చెయ్యండి. ఏ వృత్తిలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా శృతి ప్రామాణిక అనుష్ఠానం చెయ్యండి, మీకు అస్సలైన జ్ఞానం వస్తుంది. అయితే రాదు. సరేండి, ఓకే. మరి ఏదన్నా ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు వేదం చదువుతున్నారు కదా, వాళ్ళు చెప్పినటువంటివి కూడా చేస్తున్నామంటే, వేదము చదివినందువలన వేదము చెప్పిన వేదవాణి చెప్పిన వాడు తెలియదు. గుర్తుపెట్టుకోండి, వేదం చదివటం, వేద అంగముల వలన, వేద భాష్యం చదవటం వలన వేదము తెలియచేసిన విశ్వ చైతన్యవాణి అనబడే స్వరూపం నీకు తెలియదు. అర్థమైందండి? వేదం చదువుకున్న దీనికోసమే కదా. ఎవరు త్యాగము ద్వారా మహర్షుల నువ్వు మహర్షుల కులానికి వెళ్ళు. ఏనాటికైనా సరే మహర్షుల కులం ఏంటండి? మీరు మహర్షుల కులానికి వెళ్ళండి. ఏ భారతీయుడైనా గుర్తుపెట్టుకోండి, మహర్షుల కులం ఏంటి అని వెళ్ళండి. మీరు బ్రహ్మజ్ఞాన కులం, హర్షప్రద, అంతులేని ఆనందం అనుభవించే కమ్యూనిటీ ప్రపంచంలో ఒక్క మహర్షుల కులం మాత్రమే. అది బ్రాహ్మణ కులం కాదు సుమా, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మహర్షుల కులానికి వెళ్ళండి. అదేనండి, మీరు చెప్పినటువంటి మేము చెక్ చేసుకుంటాం, గూగుల్లోకి వెళ్ళి వెళ్తాం. కానీ మరి వెళ్తే మాకు ఎట్లా అండి, మరి మంత్రం చేస్తుంటే మీకు అప్పుడు ఉదాహరణకి ఓం గురించి చెప్తాను అన్నమాట. అంటే పంచప్రణవములు, శక్తి ప్రణవములు కూడా ఈక్వల్ టు ఓమే. కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తా. ఓం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కాలాల్లో ఎంతోమంది ఈ ఓం వేదాల పరంగా అది రీసెర్చ్ చేసినా కూడా స్వానుభవం లేకపోతే ఓం గురించి తెలియదు. అందరి ఊహల ఆలోచన. అర్థమైందండి? అందరి ఊహల ఓం అలా అండి, ఇలా ఉండి, అలా ఉండి రకరకాల పుస్తక పట్టుకుడి కోసం రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరున్న ఆంధ్రాలో ఉన్నారు,
ఎవరు వచ్చి నేను నా దగ్గరికి వచ్చారు. ఏం బాబు అమరావతి ఎట్లా ఉంది, రాజధాని బాగుంది అన్నా అనుకో. నువ్వు విశాఖపట్నంకి వచ్చావు కదా, నాకైతే తెలిసిద్దండి అమరావతి గురించి. అదేందా మరి టీవీలో చూసామండి, చూడటానికి బాగుందండి అది ఇది అంటాడు. అర్థమైంది. వాడు సపోజ్ అక్కడ ఉన్న రాజకీయ పార్టీకి అనుకూలమైతే దాని గురించి ఓ సెలవుల పర్వాలు చెబుతుంటే ఇట్లా రకరకాలు చెబుతుంది. వ్యతిరేకంగా ఉన్నవాడిని చెబుతాడు, అది అలాంటిది ఇలాంటిది రకరకాలు చెబుతుంటాడు. అంటే వేదం గురించి మీరు అర్థం చేసుకోవాలి, ఈ భాష వాడుతున్నాను. అదే ఎవరైనా అమరావతి వెళ్ళి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ లోపల నుంచి, బయట నుంచి, పక్క నుంచి, అక్కడి నుంచి, ముందు నుంచి రకరకాలుగా చూశారు. ఇంకో కన్స్ట్రక్షన్ కొన్నాళ్ళు వెయిటింగ్ చేసి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా నేను అమరావతి ఎట్టుందంటే అబ్బాబ్బా ఏమి స్ట్రాంగ్ అండి, రాడ్లు ఇలా వేశారండి, సిమెంట్ బాబెట్టి రకరకాలు చెబుతాడు. వాడు అక్కడ ఉన్నది న్యాచురల్గా చెబుతాడు. అర్థమైందండి. అదే శృతుల ఆధ్యాత్మికం. నువ్వు మంత్ర సాధన చేస్తే నీకు శృతుల గురించి తెలుసు, లేకపోతే తెలియదు. ఎవరు చెప్పినా నమ్మద్దు. ఘనాపాటి, రథాపాటి, జటాపాటి ఎవరు చెప్పినా సరే నీ స్వానుభవమే మహర్షుల కులము. సరేనండి, మేము వెళ్తాములేండి, అమరావతి పోయి చూసుకున్నట్టుగానే ఏదైనా వేద మంత్రం చూసుకుంటాము. అట్లాగే మీరు చెప్పినటువంటి ఇప్పుడు నేను ఆయుర్వేద షాపులు, పచారీ కొట్లు అవి వెళ్తాను కదా, అందరూ మొఘలు వంశస్థులే అక్కడ కొంటుంటారు, ఒక భారతీయుడు కనపడ్డునా. కాబట్టి భారతీయులు వాచాపురాణం చెప్తున్నారు, క్రియాపురాణం చేయటం లేదు, శృతులలోకి వెళ్తలేదు, ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్తలేదు, చెక్ చేసుకోవట్లేదు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవట్లేదు. ఎందుకు పుడుతున్నారు తెలియదు, ఎందుకు చేస్తున్నారు తెలియదు. ఆ బీబీసీలో చూపించారు అన్నట్టుగా వాడికి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి సెల్ఫ్ డౌన్ అయిపోతుంది. సెల్ఫ్ డౌన్ అయిన తర్వాత రక్తం సప్లై అవ్వట్లేదు, సన్ననరాలకి వాడు తిన్న ఆహారం రీత్యా, వాడు మాట్లాడుతున్న మాటల రీత్యా, వాడు చేస్తున్న ఆధ్యాత్మికం రీత్యా, ఆ కలుషితమైన ప్రసాదాలు తిని వాడికి రక్తం సప్లై, ఒక హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్, మొన్న కూడా చెప్పా కదా, రకరకాల రోగాలు వింత వస్తున్నాయి. వై హౌ? శృతులు, ఋషులు వెళ్ళండి. ఆ వస్తు గుణ దీపిక అనే పుస్తకం ఒకటి కొనుక్కొచ్చుకోండి. ఏ కూర వండుతున్నాము ఈ రోజున మనం? సొరకాయ వండుతున్నాం. ఆ పురాణం వాడు, ఈ పురాణం వాడు, ఆ స్వామీజీ, ఈ ప్రవచనకాడు, యూట్యూబుల్లో వీటిల్లో సొరకాయ గురించి ఇన్ని చెప్పి ఉండొచ్చు. కానీ శృతి అంగమైన ఆయుర్వేదానికి తోక అయిన వస్తు గుణ దీపికలో ఆ సొరకాయ యొక్క నెగిటివ్, పాజిటివ్ కనపడతాయి మీరు చదువుకుంటే. అప్పుడు మీరు ఆ కూరలో ఏది నెగిటివ్ పోవడానికి ఎలా పాలు పోసి వండాలా, చింతపండు వేయాలా అని తెలుస్తుంది. లేకపోతే సొరకాయ తిన్నా రోగాలు వస్తాయి. అర్థమైందండి. ఆ విధముగా న్యాచురల్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవాలి. అండ్ మాకు తెలియదండి, మేము తెలుసుకోలేము అంటే శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అయ్యా. వాచాపురాణం రాజరాజశ్రీ కల్లో కనపడుతుంది, బాలాజీ వృత్తులు కనపడుతుంది, వెంకటేశ్వర కనపడతాడు, కృష్ణుడు కనపడతాడు. ఇవి కాదయ్యా, ఇవి శృతులు అంగీకరించవు. మీరు మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకొని ఆలోచించి వెళ్ళండి అయ్యా. సైన్స్ సత్యమే, వేద ప్రామాణిక సైన్సు. ఒక వస్తువులో గుణమేంటో తెలియాలి కదా. నీలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు ఒక దేవుడిని ఉపాసిస్తున్నప్పుడు ఆ దేవుడు ఏ శృతిలో అయినా పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఏంటి, ఆ దేవుడి పేరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ పేరు అనబడే మంత్రంలో ఏ శక్తులు ఉన్నాయి, వాట్ ఈజ్ వాట్ ఆలోచన, బుద్ధి ఉపయోగించండి, శృతులలోకి వెళ్ళండి. మీరు టాప్కి వెళ్తారు. ఒక పంచదార బస్తా ఉంది, ఒక చీమని అడగండి పంచదార గురించి ఏంటి సబ్జెక్టు, ఎంత పంచదార అయితే ఏంటి, అది దానికి ఎంత పంచదార పట్టుకెళ్ళగలుగుతుందో అంతవరకే అది పంచదార గురించి చెప్తుంది. అలాగే శృతులు ఒక బస్తా పంచదార లాంటివి. ఎలా చెప్పగలము? చీమ తీసుకెళ్ళి పంచదార ఎంతో అంత జ్ఞానం కూడా చెప్పట్లేదు శృతుల గురించి. నేటి
వలసవాద విద్యలు చదివి మిషనరీస్లో పొద్దున్నే క్రైస్తవ మిషనరీస్లో పొద్దున్నే వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారం పాటిస్తారు కదా. ఈనాటి ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఎంఏలు బిఏలు ఎంటెక్లు చదివినోళ్ళు అవి ఆచరించారు కదా, అది వాళ్ళల్లో ఉంటుంది కదా. వాళ్ళకి ఎలా వస్తుంది శృతుల జ్ఞానం? హౌ? బుద్ధి ఉపయోగించండి. మీరే వెళ్ళండి శృతుల్లోకి, మీకే తెలుస్తుంది. అర్థమైందండి? మీరు ఏదైనా సరే శృతులు మీ ఫోను గూగులు చెక్ చేసుకోండి, నమ్మండి, ఆచరించండి. నా మాట నమ్మండి. అర్థమైందండి? అప్పుడు మీకు హర్షప్రధానపడి ఈనాటి నామరూప దేవత జ్ఞానం వస్తుందన్నమాట. అప్పటిదాకా రాదు. అప్పుడు ఏమొస్తుందంటే ఈనాటి నామరూప జ్ఞానం వస్తే ఓకే మీరు చెప్పినట్టు శృతుల్లోకి వెళ్తాం అంటే ఏమవుతుందంటే సర్వభూతాలలో, అర్థమైందండి, సర్వప్రాణులలో జీవత్వముగా ఒక్కడై, అర్థమైంది? ఒక్కడై ఏదైనా అర్థం చేసుకోవచ్చు. సర్వభూతాల్లో సర్వప్రాణులు ఒక్కడైనటువంటి అఖండమైన మహాఖండమైన ఆ జీవుడిని, అర్థమైందా, త్వం మనమంతర ద్రష్ట ఋషులు మనకి చెప్పిన జ్ఞానం ఇది. కూటి ఆధ్యాత్మికం వాళ్ళకి తెలీదు. మీరు శృతుల్లోకి వెళ్ళండి, ఆనాడు తెలుస్తుంది మీకు. వలసవాద ఆధ్యాత్మికం తెలీదు. ఆనాటి మధ్య యుగ కాలములో మన భారతీయ మన మహామంత్రం మన ద్రష్టలైన ఋషులు అక్కడ ప్రజలకెళ్ళి వాళ్ళు తింటున్న ఆహారం రీత్యా వాళ్ళ ఆహార అలవాట్లు దేశమాన కాలమాన పరిస్థితులు రీత్యా వాళ్ళకి చెప్పిన ఆధ్యాత్మికం అది. భారతీయులు కాదప్ప, భారతీయులు మహామేధావులు. వాళ్ళు విశ్వ చైతన్య శక్తిని విశ్వ విజ్ఞానాన్ని, ఇప్పుడు గర్భములో శిశువుకి, అర్థమైందండి, 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కు బెజ్జాలు 1 నోరు కింద కొన్ని ఇంద్రియాలు ఎందుకు పెడుతున్నాడు? ఎవరు పెడుతున్నారు? సైన్స్ని చెప్పమనండి, వాళ్ళని తయారు చేయమండి. ఇంత సైన్స్ పెరిగింది కదా. ఒక 2 మగవాడికి 2 సెక్స్కి సంబంధించిన 2 పెట్టమనండి, 2 లింగాలు పెట్టమనండి. ఆడదానికి 2 యోనులు పెట్టమనండి. మగవాడికి 2 కళ్ళు వేయండి, ఇంకో 2 కళ్ళు పెట్టమనండి. సైన్స్ని నో చెప్పలేదు. కాబట్టి దీన్ని నేను విమర్శగా తీసుకోవద్దు, మీ బుద్ధి ఉపయోగించండి. శృతుల్లోకి వెళ్తేనే ఈ జ్ఞానం వస్తుంది. శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్రం చేస్తే మీకు తెలుస్తుంది. అక్కడ ఒకటే ఎందుకు పెట్టాడు? ఒక దాంట్లో 2 ఎట్లా? ఒక పురుషుడు సంభోగం చేసేటప్పుడు మూత్రం రాకుండా వీర్యం ఎట్లా వస్తుంది? అక్కడ లాకెక్కడ పడుతుంది? ఈ సిస్టమ్ అంతా నిగూఢమైన మహారహస్యమైన సబ్జెక్టులు ఇవి. మీరు శృతుల్లోకి వెళ్తేనే తెలుస్తాయి. స్మృతులు భగవద్గీత, రామాయణం, భారతం వీటికి సంబంధించిన కొంత ఉంటుంది. అర్థమైందండి? భగవద్గీత అనబడే మహాభారతములో ఇది భారతంలో ఇంత ఉంటుంది. ఏది? భగవద్గీత. దానిని ఇంతగా కొంతమంది చెప్పచ్చు. కానీ ఆనాడు ఆ మహానుభావుడు మహాయోగీశ్వరుడు, మహాతపస్యాలి, చాందోగ శృతిలో ఉంటుంది. చూసుకోండి, కూటి కృష్ణ భక్తులు చెప్పినట్టు ఆయన స్త్రీలోళ్ళు కాదు. సరేలేండి, మేము తెలుసుకుంటాంలే, మీరు చెప్పారు కదా. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి నాలో త్వం అనబడే విశ్వ యూనివర్సల్ పవర్ ఉంటుందని. మరి ఆ పవర్ మాకెట్లా తెలుసు? శ్రీ విద్యా మంత్రం శృతి ప్రామాణికంగా చేసి వజ్ర పంజర కవచం మీరు ఏర్పాటు చేసుకుంటే కొన్ని అలౌకికమైన దేవతా శబ్దముల ద్వారా అప్పుడు మీకు అహంకారం అనేది తోసేస్తుంది. అది బయటికి, అర్థమైందండి? అప్పుడు తోసేస్తుంది మొత్తం. తోసేయంగానే అప్పుడు ఏం జరుగుతుందండి? మరి అహంకారం పోగానే మా పరిస్థితి ఏంటంటే అప్పుడు అసి మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ మాటలన్నీ. అప్పుడు
ఈ యొక్క బ్రహ్మం, పరబ్రహ్మం, పరమేశ్వరి, పరమాత్మ, సర్వశ్రుతుల జ్ఞానం చెప్పినటువంటి అసి నువ్వు అవుతావు అని మన మహామంత్ర ఋషులు చెప్పారు. అర్థం ఇది తెలియాలంటే శ్రైవిద్యా మంత్రసారం చేయాల్సిందే. చాందోక శృతి బహు 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 విస్తారముగా ఈ యొక్క తత్వమసి గురించి వివరించింది. ఎలా? తండ్రి కొడుకుల సంవాదమే ఎక్కువ శాతం అందులో ఉంటుంది. కొడుకులకి వాళ్ళు ఇంకా ఈ శరీరం ఉండదు అనుకున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ రూపంలో ఉన్న వాళ్ళ షాడో ఆత్మానా పుత్ర వాళ్ళకి చెప్పినటువంటిదే ఈ యొక్క నిగూఢమైన మహారహస్యం. మీకే ప్రవచనకారుడు, ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి, ఏ అవధూత, ఏ బాబా, ఏ ఫకీరు, కాశీ నుంచి కన్యాకుమారి దాకా మీకు శృతుల జ్ఞానం చెప్పరు. సంస్కృత శ్లోకాలు మీకు అర్థం కానివి చెప్పి డబ్బులు ఇచ్చి ఫాలోవర్స్ని పెంచుకొని వాళ్ళ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవి నమ్మద్దు. మీ ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సరేలేండి, మేము వెళ్తాములేండి, చూసుకుంటాము అది అంటే మీరు ఒక్కసారి వాస్తవంలోకి రండి. వాస్తవం నోట్లో పెట్టుకుంటున్న ఆహారం, చేస్తున్న ఏ పని గురించి అయినా రండి, మీకు ఓపెన్ అవుతుంది. శృతుల్లోకి వెళ్తే అన్నీ ఓపెన్ అవుతాయి. స్వస్తి.